ఈరోజు దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మన దేశం కొరకు మన దేశాన్ని, ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించారు నా భారతదేశం, ఐ లవ్ మై ఇండియా. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఐ లవ్ మై జీసస్. మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు మన దేశం కొరకు శ్రమ పడితే ప్రపంచ దేశాలనే ఛాలెంజ్ చేయగలిగిన దేశంగా మన దేశం ఉండేది. కొట్టు చేపట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి తన జీవితంలో ఏం చేశాడని తాను అయ్యో నా దేవుని ప్రజలనా, నా దేవుని ప్రజలు తృణీకరిస్తే నా దేవుని తృణీకరించే పరిస్థితి అని చెప్పి ఇతడు అన్నలకి ఏదో హెల్ప్ చేయడానికి పోయాడండి. అయితే దేశానికే హెల్ప్ చేశాడు. కొట్టు చేపట్ల గట్టిగా. అందరూ పిరికోల్లాగా ఎత్తు లావు గాండ్రింపు మాట చూసి పారిపోయి వస్తున్నారు. కొన్ని దినాలుగా ఇజ్రాయిల్లో మగసిరి గలవాడు ఉంటే రండి అంటున్నాడు. వీడికి ఇంకా మగవాడు అన్న దానికి కూడా ఆ లెవెల్కి వెళ్ళలేదు ప్రియులారా. అంటే పుట్టినప్పుడే మగపిల్లడు ఆడపిల్లని అర్థమైంది. లెవెల్కి వెళ్ళలేదంటే పొజిషన్ మారిందని కాదు, అంత వయసు రాలేదని, అంత యుద్ధం చేసేటువంటి సామర్థ్యము రాలేదు ప్రియులారా. ఎందుకంటే యుద్ధంలో వెళ్ళాలి అంటే వయసు కావాలి, హైట్ కావాలా, ఏమండి వారికి కొన్ని ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఎందులో పాస్ అవ్వలేనోడు కానీ యేసయ్య పట్ల తను నమ్మిన దేవుని పట్ల ఆసక్తి ఉంది కాబట్టి అంటున్నాడు. ఎవరిని వీడు తృణీకరించేది? వీడు లావు ఎత్తు, వీడు మాటతో సంబంధమా? సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎంతటి వాడు అంటే యుద్ధానికి వెళ్తానంటాడు. ఏమయ్యా నీకేం తెలుసు అంటే, అయ్యా నాకు ఒకటి తెలుసు, నా తండ్రి అప్పగిచ్చిన దానిలో నేను నమ్మకంగా ఉన్నా. అడవిలో సింహం వస్తే దాన్ని చీల్చేశానయ్యా. గొర్రెపిల్ల ఎలుగుబంటి ఏమన్నా వస్తే దాన్ని చంపేశాను. తోడేలు వస్తే దాన్ని కూడా చంపేశాను. నేను యుద్ధం చేస్తాను. ఎందుకంటే సరే ఇది ధరించుకొని వెళ్ళంటే గొలియాత్ అంటాడు, వీడు చిన్నాడు, వీడితో నేను యుద్ధం చేయను, అది నాకు ఇన్సల్ట్ అంటాడు. ఏమండి ఆయన అంటాడు, రా నీ తల ఈరోజు నరికి కాకులు గద్దలకి. ఏంట్రా నా తల వేస్తావా? నేను నీ కుక్కలా కనపడ్డానని కర్ర తీసుకొని ఒక పిల్లని కొడితే చచ్చుతారు, ఏమండి ఒక కుక్కను కొడితే పారిపోద్ది అన్నట్టు కుక్కలాగా పిల్లలాగా అంచనా వేసుకొని పిల్లోడిని ఫిలిప్తీయుడు ఏం చేశాడు తెలుసా? ఏమండి తన మాటల చేత గాండ్రిస్తూ వస్తే ఈటి చేత కత్తి చేత రక్షణ దయచేసేవాడు కాదు, ఇవి నాకు వాడుకలో లేవు అని అవాయిడ్ చేసి పడేసి ఏం చేశాడు తెలుసా ప్రియులారా? అద్భుతంగా ఏటిలో ఉన్న 5 రాళ్ళను తీసుకొని ఒకే ఒక రాయి చూసి గురి చూసి కొట్టాడు ప్రియులారా. నుడుతుడు తగిలింది, వెనక బోర్లా ఏమండి పడేసరికి గొలియాతు ఖడ్గంతోనే గొలియాతు ఏమండి సారీ నన్ను ఎందుకే కనిపించేస్తావు, టైం అయితే దావీదు అంటావు మధ్యలో. గొలియాతు ఖడ్గమే, గొలియాతు ఖడ్గంతో గొలియాతును చంపాడు దావీదు. కొట్టు. ఇశ్రాయేలీలకి ఏమైందంటే విజయం తీసుకొచ్చాడంటే ఎవరు? చిన్నోడు దేశానికి హెల్ప్ చేశాడు. మరి నీ పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని తెలియదు నీకు. ఏమండి ఊర్లో ఎంతోమంది ఉన్నారు, డబ్బులు ఇవ్వలేకపోవచ్చండి, ఏమండి కనీసం మాట సాయం చేయలేవా? రెండమ్మ మా ఊర్లో సభలు పెట్టుకున్నాం, మా వివేక్ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు కూడా తల నరిచిన ఆయన మావులోడు కాదు, వచ్చి కూర్చున్నారు. ఏమండి దేవుని సేవ, వాళ్ళ పిల్లలు భార్య యవనస్తులు ఈరోజు ఈ ప్రాంతాల్లో వాళ్ళేగా. ఏమండి వాళ్ళని ఏలెత్తి మనం ప్రస్తుతానికి చూపించేదానికి ఉందా? ఏమండి దేవుని సన్నిధిలో ఈరోజు మన ఇంట్లో మన పిల్లల్ని నలుగురిని ఏమండి సాధన చేయలేక చచ్చిపోతూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో అనేక మందిని నా ప్రభువు కొరకు పట్టుకుంటున్నారు. కొట్టు చేపట్లు గట్టి కొట్టు. ఈరోజు గొప్ప సేవ జరుగుతుంది, గొప్ప సేవకులు వస్తున్నారు, గొప్ప దేవుని గురించి ప్రకటించబడుతున్నా. నా యేసయ్య మాట వింటే నీకు ఆశీర్వాదం అని ప్రేమతోనో స్నేహంతోనో చుట్టం చూపుతోనో ఏమండి ఊళ్ళో ఏదైనా జరుగుతుందంటే ఏమండి ఊరోళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారే, వాళ్ళందరికీ చీరలు పెట్టాలా. ఆ ఊర్లో ఏదైనా ఒకటి జరుగుతుంటే పండుగ, కనీసం నువ్వు చీరలు పెట్టకపోయినా భోజనం పెట్టకపోయినా ఎక్కడున్నావయ్యా? కలియో గంజు అందరికి కదా, అదే మాట ఈసారి పెడతారులే.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది ఒక్కరోజు, ఇది 3 రోజులనా? అదే నాకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా పిలుచుకొని వండుకున్నది తిని ఏమండి ఉన్నదాంతో సంతోషంగా కలిసి బ్రతికితే చెప్పిన వాక్యం వినటం వలన ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్తావు. కొట్టు చేపట్లు గట్టిగా. ఎందుకో తెలుసా, ఎంతోమంది దేవుని మందసం పట్టబడినప్పుడు ఏమండి ఆ మందసం విషయంలో శత్రువులు తీసుకొని వెళ్ళిపోయినటువంటి మందసాన్ని ఏమండి దాన్ని చేతికి తగిలి చచ్చిపోయిన వారు ఉన్నారు ప్రియులారా. దాన్ని నీడ కూడా పడటానికి ఆశపడరు. అంటే గుడి నీడ పడితే మనుషులకి ఏమండి కీడు అన్నట్టుగా తెలియని వారికి మందసం దేవుని సన్నిధి అన్నమాట. తెలియనటువంటి ఒక వ్యక్తి అన్యుడు, దేవుని గురించి తెలియన ఒక వ్యక్తి విశ్వాసంతో మందసం గురించి విని 6 నెలలు తన ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కొట్టు చపర్లు గట్టి కొట్టు. 3 నెలల 6 నెలలు 3 నెలలు ఒబేదేదు ఇంట్లో మందసం ఉంటే ఆశీర్వదించబడింది. కానీ అదే మందసాన్ని ఫిలిప్తీయులు తీసుకొని వెళ్ళి తమ దేవత అయిన దాగోని గుడిలో పెట్టుకుంటే తెల్లాసరికి బోర్ల పడిందంట. కొట్టు చాపట్ల గట్టిగా. ఇదేందిరా బాబు ఎట్ట జరిగిందని మరలా లేపి ఏదో అని చెప్పి మరలా నిలబడితే 2వ రోజు మొండం చేతులు మొత్తం ఊడిపోయిందంట. ఈ తలకాయ ఊడిపోయి చేతులు ఊడిపోతే మొండమే ఉందంటండి. ఏమండి ఆ రోజు కూడా మరలా నిలిపి బార్ల పడిందంట. అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ దాగోను గుళ్ళోనికి వెళ్ళిన వారు లేరు ప్రియులారా. కానీ మందసం పట్టబడినప్పుడు దానిని ఎవరైతే తీసుకొని వచ్చారు అని, కానీ ఫిలిప్తీయులు ఆ మందసాన్ని తీసుకొని వారి దగ్గర ఉంటారంట. రహస్య స్థలముల్లో వారికి ఏమొచ్చిందో తెలుసా ప్రియులారా? గడ్డలు వచ్చినాయి అంట. బ్రతిలాడి ఏమండి లాంఛనాలతో పిల్లని సాగనంపినట్టుగా మందసాన్ని అంట ఆ మందసం కొరకు ఉన్నటువంటి ఆ పనిష్మెంట్ నుంచి విడిపించబడేదానికి ఇజ్రాయేలీలకు మరలా మందసాన్ని అప్పగిచ్చారట ఫిలిప్తీయులు. కొట్టు చపర్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా మన పక్షాన యుద్ధము చేయవాడు ఆయనే. 2 యుద్ధాలు మానవుని జీవితంలో జరుగుతున్నాయి. ఒకటి శరీర యుద్ధం, మనిషికి మనిషికి, అత్త కోడళ్ళకు, తల్లి బిడ్డకు, తండ్రి కొడుకులకు, అన్నాదమ్ములకు, తల్లి బిడ్డలకు, తండ్రి బిడ్డలకు, రక్త సంబంధాల మధ్య, కుటుంబాల మధ్య, కులాల మధ్య ఏమండి రాజకీయ సంక్షోభం. మనిషి జీవితంలో ఏం చేస్తామో తెలుసా? యుద్ధం జరుగుతూ ఉంది. ఏమండి ఒకప్పుడు మా ఆదరణకర్త సంఘంలో ఎంత ఉమ్మడి కుటుంబాలు ప్రియులారా, అద్భుతం. చరిత్రలోనే ఎక్కడ అంతమందిని 6 సంవత్సరాలు 600-700 మందిని సంపాదించారో ఎన్నో గ్రామాలకు సువార్త ప్రకటించామండి. ఎంత ఉమ్మడిగా బ్రతికారో తెలుసా? అయితే ఎప్పుడైతే ఒక ఆలోచన చేత మాలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పాల్గారు చెప్పారు కదా, ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయినప్పుడు కుటుంబాల్లో భార్యాభర్తలు చీలిపోయారు, అన్నా తమ్ముళ్ళు చీలిపోయారు, ఒకరు అక్కడ ఒకరు ఎక్కడ. ఏమండి ఈరోజు కారణం ఏంటో తెలుసా? యుద్ధం. అయితే ఇంకొక యుద్ధం ఉంది. ఇది శరీర యుద్ధం, ఆత్మ యుద్ధం. ఈ 2 యుద్ధాల్లో మనము గెలవాలి అంటే ఆయనతో కలిసి మనం యుద్ధం చేయాలి. కొట్టు చపర్లు గట్టిగా. మన దేవునితో కలిసి మనం యుద్ధము చేసినప్పుడు ఇజ్రాయేలీలకు ఏ విధంగా చిన్నవాడైనటువంటి దావీదు చేత ఇజ్రాయేలీలకు జయం అనుగ్రహించాడో దేవుడు, నీ ద్వారా నువ్వు ప్రకటించినటువంటి సువార్త ద్వారా శరీర సంబంధమైన యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం అనేటువంటి వాటిలో గెలిచేదానికి నా దేవుడు నీకు సహాయము చేయునుగాక. పడిపోయినటువంటి, బలహీనపడినటువంటి, నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చేరేదానికి ఆత్మ సంబంధమైన యుద్ధం. ఇదేమిటంటే మనిషి మనిషితో చేసే యుద్ధం కాదు ప్రియులారా. ఆకాశం మందున్న దురాత్మల సమూహంతో నీకు తెలియకుండా, నీకు కనపడకుండా. ఎందుకంటే మా అత్తకి ఎంత కోపమా, మా అమ్మకి ఎంత కోపమా, అసలు నన్ను కన్నారా, నా వాళ్ళేనా, నా రక్త కాదు, వాళ్ళు కన్నారు. కనపడకుండా వారిలో ఏలుబడి చేస్తూ నీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ఈ పోరాటం, ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో నువ్వు గెలవాలి అంటే వారిలో ఏలుబడి చేసే దురాత్మలు తరుము అంటే నా దేవుడు వారిలో ఉన్న దురాత్మల తరుమును గాక.